ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై అయితే మాత్రం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతోటి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కొత్తగా ఈవోగా శ్యామలరావుని నియమించడం జరిగింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ ప్రక్షాళన అయితే మొదలుపెట్టారు. మొదట్లో అయితే మాత్రం ఆయన ఏ విధంగా ప్రక్షాళన చేస్తారు, మరోపక్క ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, గత ఈవో ధర్మారెడ్డి కింద పనిచేసినటువంటి ఉద్యోగులు, ఆయనకు తొత్తుగా ఉన్నటువంటి ఉద్యోగులే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా సమన్వయం చేసుకుంటారనేవి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈవో అయితే మాత్రం శ్యామలరావు ఒక కొత్తగా అంటే ఆయన వరవళ్ళలో అక్కడ ప్రక్షాళన చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ కోవలోనే ముఖ్యంగా డైల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమానికి అయితే మాత్రం ఆయన శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అంటే భక్తులకి ఇంకా ఏవైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి ఏ విధంగా సేవలు అందించవచ్చు, శ్రీవారిని ఏ విధంగా దగ్గరగా చేయొచ్చు అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన అయితే మాత్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే భక్తుల నుంచి కొన్ని విజ్ఞాపనలు అయితే వచ్చాయి. మరోపక్క అక్కడ రాజకీయాలకు ప్రమేయం లేకుండా గత 5 సంవత్సరాల హయాంలో అయితే మాత్రం మంత్రులు అవ్వచ్చు, లేకపోతే అప్పుడే మంత్రులు అవ్వచ్చు, అప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడేవాళ్ళు విలేకరుల సమావేశంలో అట్లాంటివి రాకుండా చూడాలని కొంతమంది విజయవాడకు చెందినటువంటి ఒక భక్తుడు అయితే మాత్రం చెప్పారు. మరో మచిలీపట్నానికి చెందిన మరో భక్తుడు అయితే మాత్రం ఇంకా సామాన్యులకి దర్శనాలను ఏర్పాటు చేయాలా, మరోపక్క డబ్బున్న వాళ్ళకే అక్కడ గదులు అనే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయి, అట్లాంటి కాకుండా ప్రతి సామాన్య భక్తుడికి కూడా అక్కడ వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆ భక్తుడు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి శ్యామలరావు అయితే మాత్రం కొంచెం సంతృప్తి చెందారు. మరోపక్క కాలినడకన దర్శనానికి వెళ్ళే వాళ్ళకి కూడా టోకెన్లు అనే కార్యక్రమాన్ని కూడా త్వరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. గతంలో అయితే మాత్రం ఇది ఉండేది 5 సంవత్సరాల క్రితం. తర్వాత వర్షాలు వచ్చి మరోపక్క కోవిడ్ నేపథ్యంలో వాటిని అయితే మాత్రం ఆఫ్ చేయడం జరిగింది. అంటే కంకణం అనమాట, కాలిదార అటుపక్క శ్రీవారి పాదాలకు వెళ్ళవచ్చు, లేకపోతే అలిపిరి నుంచి వెళ్ళేటప్పుడు కాలిబాట ద్వారా వెళ్ళే వాళ్ళకి కంకటాలు కట్టేవాళ్ళు, వాళ్ళకి దర్శనం అయితే మాత్రం ఈజీగా అయిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాటిని పరిశీలిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క శ్రీవాణి టికెట్లను కూడా తగ్గించి సామాన్య భక్తులను ఎక్కువగా పెంచే కార్యక్రమాన్ని చేపడతాం. లడ్డూ విషయంలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంటే లడ్డూ విషయంలో అయితే మాత్రం ఒక నాణ్యతాపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈవో చెప్పడం జరిగింది. ఒక భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు లడ్డూ అయితే అమృతంలాగా ఉంది క్వాలిటీ విషయంలో అని చెప్పారు. మరోపక్క శ్యామలరావు చెప్తూ ఈ లడ్డూ విషయంలో అయితే మాత్రం నెయ్యి నాణ్యత పాటించాలి, గతంలోనే కొన్ని నాణ్యత ప్రమాణాలు పాటించని నెయ్యి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళందరినీ కూడా కొంచెం బ్లాక్ లిస్ట్లో పెట్టాం కాబట్టి ఒక నాణ్యమైనటువంటి నెయ్యినే సరఫరా చేయాలి, దాన్నే ఉపయోగించాలి, శ్రీవారి సేవల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇక లడ్డు విషయం అయితే మాత్రం అమృతంలాగా ఉందని చెప్పేసి ఒక భక్తుడు అయితే మాత్రం చెప్పడం జరిగింది. మిగిలిన ఏ విషయం అయినా సరే ఒక పక్క ఏమో అక్కడ ఉన్నటువంటి హోటళ్ళు ఏవైతే ఉన్నాయో ఆహార భద్రత విషయంలో కానీ లేకపోతే ఆహారం అందించే విషయంలో కానీ క్వాలిటీని FSSI ముద్ర కలిగినటువంటి వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్న వాళ్ళే కంపల్సరిగా అక్కడ హోటల్ నిర్వహించే సంస్థలు అయితే అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇంకా మరోపక్క శ్రీవాణి టికెట్లు తగ్గించా సామాన్య భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని కఠోరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం, భక్తులకి మెరుగైన సేవలు అందించడమే మా ప్రధాన కర్తవ్యమని ఈవో శ్యామలరావు అయితే చెప్పడానికి, ఇట్లా భక్తులకి మెరుగైన సేవలు కల్పించాలని ముందు సామాన్య భక్తులకు కూడా ఆ స్వామివారి దర్శనం త్వరగా అందాలని మనం అయితే మనసారా కోరుకుందాం.